చెప్పండి, ఫోన్ చేయి, చిన్న ప్రార్థన చేయమని చెప్పండి. ప్రాణం పోయేటప్పుడు కొంచెం ప్రార్థన చేయండి. అప్పుడు ప్రార్థన చేసే ఉపయోగపడండి కదా. అప్పటిదాకా నీ ఇష్టానుసారంగా జీవించావు. ప్రియమైన దేవుని పిల్లలారా, హిజ్కియా తన ముఖమును గోడ వైపు తిప్పుకొని విలపించడం మొదలుపెట్టాడు. అయ్యా, నీ దృష్టికి నేను అయోగ్యముగా జీవించానేమో, నేను అయోగ్యముగా మాట్లాడానేమో, అయోగ్యముగా నడుచుకున్నానేమో. నాకైతే తెలిసి నేను నీ దృష్టికి అయోగ్యంగా నడుచుకోలేదు, అయోగ్యంగా మాట్లాడలేదు. అయినా ఎందుకో మరణం నన్ను తరుముకుంటూ వచ్చింది, మరణం నన్ను తరుముకుంటూ వచ్చేసింది. న్యూస్ నా సినిమా పడిపోయింది, నేను చచ్చిపోతానని. ఒకవేళ నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయని ప్రార్థన చేస్తాడు. వెంటనే మరో న్యూస్ వచ్చేసింది. హిజ్కియా, నీ ప్రార్థన నాకు వినబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ప్రార్థన నా యొద్దకు చేరింది. 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తాను అంటున్నాడు. చూసారా, దేవుని తట్టు తిరిగి మూర్ఖత్వమును వీడి దేవుని అజ్ఞానములై మార్చిపోకుండా వివేకము కలిగిన వారై దేవుని వెతుకు వారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను ఏం చేస్తున్నాడ? పరిశీలన చేస్తున్నాడు. ఆయన పరిశీలనలో, ఆయన స్కానింగ్లో పడిపోకుండా ఉండాలంటే ప్రభువుని వెతుకు. ఎన్నో పనులు ఉంటాయి. ఈ పని మాత్రం ఎగ్గొట్టేస్తాడు, ఏ పని ఎగ్గొట్టాడు కదా. దేవుని ఆరాధించడం మాత్రం మానేస్తాడు. ఏంటంటే పని ఉంది. ఒకవేళ ఏదైనా పని ఉంటే, పక్కింటి వాడు తెచ్చాడన్నా, పక్కింటి వాడు లేకపోతే వాడికి ఏదో అయిందంటే అవుతానని ఉన్న పని వదిలేసి ఏం చేస్తాడండి? పరిగెత్తడా? వెళ్ళి చూసి వస్తాడా? చూడాలి. ఏమైనా సమస్య చూసి వద్దామంటే పాపం అంటాడు కదా. ప్రేమైన దేవుని బిడ్డారా, కనుమరుగైన వాటి మీద నీ మనసు ఉంచగా అదృశ్య స్వరూపి అయినటువంటి దేవుని వైపు నీ మనసు తిప్పుకొని ఆరాధించడం ద్వారా నీ జీవితాలు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. అటు కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించి కాపాడి దీవించును గాక. ఆమేన్.